హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంత అందంగా ఉన్నా గాని, ఎంత తెల్లగా ఉన్నా గాని, నల్లగా ఉన్నా సరే నలుగురిలోనూ అందంగా కనిపించాలని, మరీ ముఖ్యంగా తెల్లగా కనిపించాలని ఆరాటపడేవాళ్లు చాలా మంది ఉంటారు. తెల్లగా ఉన్నవాళ్లు ఇంకా బ్రైట్ గా కనిపించాలని, నల్లగా ఉన్నవాళ్లు రాత్రికి రాత్రి తెల్లగా అయితే బావుండు అని కోరుకుంటారు. మరి ఇది సాధ్యమవుతుందా? మన చుట్టూ ఎన్నో రకాల పార్లర్లు మనల్ని రారమ్మని పిలుస్తూ ఉంటాయి. వేలకు వేలు సమర్పించుకుంటాం గాని మన రంగైతే మారదు. ఇంకొంచెం అడ్వాన్స్ గా చూస్తే చాలా ఖరీదైన ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. కొందరికైతే అవి సూట్ అవుతాయి, మరికొందరికి సైడ్ ఎఫెక్ట్లు ఇస్తూ ఉంటాయి. మరికొందరైతే అంత ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకోలేక తెల్లగా అవ్వాలని నానా రకాల క్రీంలను, మార్కెట్లో దొరికే వాటిని లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసి రకరకాల క్రీములు అప్లై చేస్తూ ఉంటారు. కానీ తాత్కాలికంగానే రంగు కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్లీ మామూలే. మరి ఈనాటి వీడియోలో మీరు ఆశ్చర్యపోయే రీతిలో ఎగిరి గంతేసే ఒక సూపర్ రెమెడీ చెప్పబోతున్నాను. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, అవునండి, ఈ రెమెడీ తెలిస్తే మీరు నిజంగానే ఎగిరి గంతేస్తారు. ఎందుకు, ఏంటి, ఆ సూపర్ రెమెడీ ఏంటి, నిజంగా మనం తెల్లగా అయిపోతామా, ఏం వాడితే మనం తెల్లగా అవుతాం అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం? ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మీరు ఎగిరి గంతేసే ఆ సూపర్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం సాధారణంగా బయటికి ఎక్కడికి వెళ్లినా పౌడర్ రాసుకోవడం అలవాటు. అది కూడా మనకు బాగా పరిచయమైన పాండ్స్ పౌడర్ రాసుకోకుండా బయటికైతే వెళ్లనే వెళ్ళం. ఈ పౌడర్ చాలా పురాతనమైందనే చెప్పొచ్చు. మన పూర్వీకుల నుంచి, అంటే మన అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర నుంచి కూడా ఈ పౌడర్ వాడుతూనే వస్తున్నారు. ఇది మన ఇంట్లో ఒక భాగమైపోయింది. అయితే ఈ పౌడర్ ని ఎంత రాసినా మనం ఇంతవరకు తెల్లగా అయితే రాలేదు. మరి ఈనాటి వీడియోలో ఇదే పౌడర్ తో మనం ఎలా తెల్లగా అవ్వచ్చు, ఇంతవరకు రాని తెలుపు ఇప్పుడెలా వస్తుంది అనే సూపర్ డూపర్ టిప్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఫేస్ నైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగో ఇలా ఒక మీడియం సైజ్ టమాటోను కట్ చేసి ఒక సగ భాగం తీసుకుని దానిపైన కొద్దిగా చక్కెర జల్లి సున్నితంగా మీ ఫేస్ మీద, లేదా ఎక్కడెక్కడైతే బాగా బ్లాక్ కలర్ మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి ఉంటుందో, అంటే కొంతమందికి మోచేతులు, మోకాళ్లు, చేతివేళ్లు ఇలాంటి చోట బాగా నలుపుగా ఉంటుంది కదా, అలాంటి ప్రాంతంలో ఈ టమాటో ముక్కను షుగర్ వేసి సున్నితంగా అప్లై చేయాలి. అంటే మసాజ్ చేసుకోవాలన్నమాట. ఒక విధంగా స్క్రబ్ చేసుకోవడం. ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల మన స్కిన్ మీద పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే డెడ్ సెల్స్ పోయి మన స్కిన్ సెల్స్ ఓపెన్ అవుతాయి. అంటే స్వేదరంధ్రాలు మన శరీరంపై ఉంటాయి కదా, అవి చక్కగా ఓపెన్ అవుతాయి. మన స్కిన్ పై ఉండే డెడ్ సెల్స్ పోతాయి. ఓపెన్ పోర్స్, లోపల ఇరుక్కుపోయిన మురికి, జిడ్డు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా టమాటో తీసుకోవడానికి కారణం ఏంటంటే, టమాటో మన స్కిన్ కి చాలా మంచిది. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. చక్కగా వాడుకోవచ్చు, తేలిక కూడా. అయితే ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా డస్ట్ రిమూవ్ అయిపోతుంది. మనకి సన్ బర్న్ అవుతుంది కదా, అంటే మనం బట్టలు వేసుకున్నప్పుడు కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా, ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా, శాండిల్స్ వేసుకున్నా, ఆ వేసుకున్న ప్రాంతంలో అంటే సన్ ఎక్కడ తగలలేదో ఆ ప్రాంతం తెల్లగా ఉండి, సన్ తగిలిన ప్రాంతం అంతా ప్యాచెస్ లాగా మాడిపోయినట్టు ఉంటుంది కదా, అటువంటి వాటిని చాలా బాగా హీల్ చేసి క్లీన్ చేస్తుంది టమాటో. ఇది చిన్నపిల్లలు కూడా చక్కగా స్క్రబ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బింగ్ కూడా సున్నితంగా చేయాలి. అది కూడా ఒక 7 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అంతకు మించి చేయకండి. ఎందుకంటే కొందరికి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి స్క్రబ్బింగ్ చేసేటప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక తడి క్లాత్ తో నెమ్మదిగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి పొడి క్లాత్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ టమాటోతో స్క్రబ్ చేసిన తర్వాత మీరు రిజల్ట్ వెంటనే చూస్తారు. ఎందుకంటే చాలా చేంజింగ్ వస్తుంది స్క్రబ్బింగ్ వల్ల. చక్కగా క్లీన్ అయిపోయి మీ స్కిన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ వేయండి. ఈ కొబ్బరి నూనె మనం ప్యాక్ లో కలపడం వల్ల స్కిన్ బాగా టైట్ గా ఉంటుంది. అలాగే స్కిన్ లో మాయిశ్చర్ పోకుండా ఉంటుంది. స్కిన్ రిపేర్ అవుతుంది కూడా. ఇప్పుడు మనం తీసుకునే మెయిన్ సూపర్ ఇంగ్రీడియంట్ పాండ్స్ పౌడర్. మన ప్యాక్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేస్ట్ లాగా వచ్చే వరకు కలుపుకోండి. అంటే మీరు ఆయిల్ వేశారు కదా, ఆ ఆయిల్ కి సరిపడా మాత్రమే పౌడర్ వేయండి.
చూడండి, ఇప్పుడు ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఒక బ్రష్ సహాయంతో లేదా వేలుతో అయినా మీ ముఖమంతా ఈ పేస్ట్ నైతే అప్లై చేసేయండి. ఎక్కడైతే ట్యాన్ ఎక్కువ ఉందో, ఎక్కడ బ్లాక్ కలర్ ఉందో, ఎక్కడ ప్యాచెస్ లా ఉందో ఆ ప్రాంతంలో చక్కగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు బ్యూటీ పార్లర్లకు వెళితే వాళ్ళు ఏవేవో క్రీములు పూస్తారు, ఆ తర్వాత ప్యాక్ అని వేస్తారు. నిజానికి ఆ ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజుల వరకు మాత్రమే మన స్కిన్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. మీరెప్పుడైతే ఇలా హోమ్ రెమెడీస్ అలవాటు చేసుకుంటారో మీ అందం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఫేస్ ని స్క్రబ్ చేసుకోవచ్చు, అలాగే ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇంట్లో గనక మీరు ఇలా ఫేస్ ని వైట్ గా చేసుకోవడానికి ఈ పద్ధతిని అంటే హోమ్ రెమెడీ పద్ధతిని అనుసరిస్తూ ఉంటే గనక స్క్రబ్బింగ్ చేసే విధానం ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. అంటే మొదటిసారి మీరు స్క్రబ్ చేసేటప్పుడు షుగర్ ని టమాటో మీద నేరుగా వేసుకోవచ్చు. అలాగే నెలలో రెండోసారి అంటే 15 రోజులకే మళ్ళీ మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి అనుకుంటే గనక షుగర్ పౌడర్ వాడితే మంచిది. ఎందుకంటే మొదటిసారి మన స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేరుగా షుగర్ ని అప్లై చేసినా స్కిన్ కేమీ ఇబ్బంది ఉండదు. రెండవసారి గనక స్క్రబ్బింగ్ చేసేటప్పుడు షుగర్ పౌడర్ ని వాడండి, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫేస్ ప్యాక్ రెడీ అయింది కదా, దీన్ని మొత్తం అప్లై చేశారు కదా, 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత బ్యూటీ పార్లర్ల వాళ్ళు మనల్ని తొందరగా బయటకు పంపేయడానికి ఫ్యాన్ వేసి లేదా ఏసీ వేసి ఆరబెడతారు. ఆరిపోయిన వెంటనే కడిగి పంపించేస్తారు. కానీ మీరు ఇంట్లో అలా చేయకండి. మీ ఫేస్ మీద ఉన్న ప్యాక్ సహజ సిద్ధంగా ఆరే వరకు జాగ్రత్తగా ఓపిక పట్టండి. ఇది కేవలం 10 నుంచి 15 నిమిషాలైతే సరిపోతుంది. ఆ తర్వాత చల్లని నీళ్లలో ముంచిన ఒక క్లాత్ తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నేరుగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవడానికి కుదరదు. మనం కోకోనట్ ఆయిల్ లో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. అందుకని ముందుగా తడి క్లాత్ తో శుభ్రం చేసిన తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ మొత్తం వాష్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్టతో మళ్ళీ మీ ముఖాన్ని నీట్ గా క్లీన్ చేసుకోండి. చూసారా, మనం ఈ ఫేషియల్ అంటే ఈ హోమ్ ఫేషియల్ స్టార్ట్ చేయక ముందు మన స్కిన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి. తేడా ఇట్టే గమనిస్తారు. పైగా మీ స్కిన్ మంచి గ్లో వచ్చి షైనీగా మెరుస్తోంది కూడా. మీరే ఆశ్చర్యపోయారు కదా. ఎప్పుడూ మన కళ్ల ముందు ఉండే ఈ ఇంగ్రీడియంట్స్ ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేశామా అనుకోకుండా ఉండలేరు. మనం ఈ ఫేషియల్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ప్రతిరోజు చూస్తున్నవే. టమాటో, షుగర్, అలాగే కోకోనట్ ఆయిల్, అలాగే పాండ్స్ పౌడర్. చాలా సింపుల్ కదా. మనం అప్పటికప్పుడు ఏదైనా పార్టీకి వెళ్లాలన్నా, ఫంక్షన్ కి వెళ్లాలన్నా, తొందరగా మన ఫేస్ లో గ్లో వచ్చేయాలంటే దీనికి మించిన హోమ్ ఫేషియల్ మరొకటి ఉండదు. అది కూడా చాలా సింపుల్ గా హాస్టల్లో ఉండేవాళ్ళు గాని, ఇళ్లలో ఉండేవాళ్ళు, జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కూడా. కాబట్టి ధైర్యంగా చక్కగా మీ ఫేస్ ని ఇంట్లోనే అద్భుతంగా అందంగా మార్చుకోండి. మీ చర్మానికి మంచి గ్లో తెచ్చుకోండి. మరైతే ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.